ముందుగా అరుణ గారు మీ దగ్గరికి వద్దాం. నేను ఇంతకుముందు చెప్పినట్లు గత 2-3 రోజులుగా అయితే ఒక హాట్ టాపిక్గా మారింది. డిప్యూటీ సీఎంను లోకేష్ చేయాలనే డిమాండ్ రోజు రోజుకు ఆ పార్టీ నుంచి వస్తూ ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు మీ నాయకుడు. ఏం చెప్తారండి? సార్, ప్యానెల్ ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. నమస్తే. డిప్యూటీ సీఎం గా లోకేష్ బాబు గారిని చెయ్యాలి అని వాళ్ళ పార్టీ కార్యవర్గం కోరుకోవడంలో తప్పేమి లేదు సార్. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని ఎవరూ కూడా తప్పుపట్టడానికి వీల్లేదు. మా పార్టీ నాయకులు ఎలాగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎదగాలి అని చెప్పేసి మేమంతా బలంగా కోరుకుంటూ ఉంటాము. అలాగే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా అలా కోరుకోవడం అసలు ఏ తప్పు లేదు. దాన్ని మనం భూతద్దుల్లో పెట్టి చూసి వక్రీకరించాల్సిన ఆలోచన కూడా లేదు, అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సార్, అల్టిమేట్ గా మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు గత ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 డిప్యూటీ సీఎంలను ఇచ్చారు అంటే కులానికి ఒకటి అని చెప్పేసి కుల సమీకరణలు మాట్లాడారు. బట్ ఈ రోజు మనం 2వ డిప్యూటీ సీఎం గా లోకేష్ గారికి ఇస్తున్నప్పుడు ఏం చెప్తాం ప్రజలకి అన్నది ఒకటి. రెండోది, 2 డిప్యూటీ సీఎంలు ఉన్నప్పుడు 2 పార్టీలకు సంబంధించి విడివిడిగా ఉన్నప్పుడు, అంటే జనసేన వేరు, టీడీపీ వేరు, కూటమిలో ఉన్నాం కానీ పార్టీల పరంగా ఇద్దరం వేరు. జనసేన అధినేత గారికి ఏదన్నా ఒక బాధ్యత అప్పగించితే అది తను చేసినప్పుడు దాన్ని ఏదన్నా ఉటంకించాల్సి వస్తే లోకేష్ గారు అది చేస్తారా, చేయడానికి అవకాశం ఉంది? అలా జరిగితే కూటమిలో ఉన్నటువంటి సఖ్యత పరిస్థితి ఏంటి? ఇలా చాలా ఆ సందేహాలకి తావిచ్చేటువంటి అంశం సార్. నేను ఇది యాక్చువల్ గా పార్టీ సైడ్ నుంచి ఎలాంటి స్టాండ్ లేదు, దీన్ని అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి క్లియర్ గా చెప్పేశారు మాకు. పార్టీ మీ దగ్గర నుంచి కూడా ఈ డిమాండ్ వస్తున్నట్లు తెలుస్తుంది అరుణ గారు. ఓకే, మీరు అన్నట్లు ఓకే, డిప్యూటీ సీఎం ను లోకేష్ గారిని చేసిన సీఎంను పవన్ కళ్యాణ్ చేయాలన్న డిమాండ్ కూడా మీ దగ్గర నుంచి వస్తుందని తెలుస్తుంది. వాస్తవేనా? అంటే ఒకటి సార్, డిమాండ్ కాదు యాక్చువల్ గా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఒక సైడ్ నుంచి ఒకటి తీసుకొచ్చారు, ఇటు సైడ్ నుంచి ఏదో ఒకటి దానికి కౌంటర్ గా వెళ్తుంది కదా. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఒక గాడిగా వెళ్తున్న విషయాన్ని ఒకసారి గాడి తప్పింది అంటే ఎటు మలుపులు తీసుకుంటే ఎవరని చెప్పలేము. ఇవాళ సోషల్ మీడియా అంత ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది కాబట్టి ఆ ఫస్ట్ తప్పేటప్పుడే మనం గట్టిగా చాలా జాగ్రత్తగా ఉండాలన్నది నాయకులుగా ఉన్న వాళ్ళము, పార్టీల్లో సఖ్యత కోరుకునే వాళ్ళం, రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే వాళ్ళం మనం ఆచితూచి వేయాల్సిన అడుగులు ఇవన్నీ కూడా. ఒక్క అడుగు తప్పు పడింది అంటే ఇంకా తప్పుడు అడుగులు ఎటు నుంచి ఎటు వచ్చి పడితే చెప్పలేం మనం. ఇంకా సోషల్ మీడియా కంట్రోల్ చేసే సిచ్యువేషన్ వాళ్ళు లేదు. అట్లాంటప్పుడు ఇంకా వాళ్ళ మనోభావాలను కూడా వాళ్ళు కార్యకర్తలు బయట పెడుతూ ఉంటారు కదా, దాన్ని ఎవరినైనా ఆపగలం, ఎక్కడైనా కట్టడి చేయగలం సార్. అట్లాగే వస్తున్నటువంటి డిమాండ్ ఇది క్లియర్ గా. ఇప్పుడు ఈ సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి పదవిలో లోకేష్ గారిని కూడా ఉంచాలి అని చెప్పేసి ఒక డిమాండ్ అటు సైడ్ నుంచి ఎలా స్టార్ట్ అయిందో, మేము మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని పనిచేసాము, అందువల్ల ఇప్పుడు ముఖ్యమంత్రి గారుగా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళ సైడ్ నుంచి ఇంకొక వాదన మొదలైంది. అది ఇంక తప్పదు, ఇంక మనం ఏం చేయలేము. దాన్ని కంట్రోల్ చేసే సిచ్యువేషన్ కూడా పార్టీ అధిష్టానాల దగ్గర కూడా ఉండదు. ఇప్పుడు టీడీపీ అభిమానాన్ని ఎలాగైతే ఆ పార్టీ అధిష్టానం ఆపలేదు, జనసేన అభిమానాన్ని కూడా అంతే స్థాయిలో ఆ పార్టీ అధిష్టానం ఆపలేదు. సో మీరు అన్నట్లు కాదండి అరుణ గారు, ఒకవేళ మీరు అన్నట్లు ఈ రోజు లోకేష్ డిప్యూటీ సీఎం చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం చేయాల్సిందైతే ఇది మీ డిమాండ్ ఖచ్చితంగా.